హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ. ఇప్పటి వరకు ఏంటంటే మనం కాపీ క్యాట్ అంటే ఒకటి మన తమన్ మామ అనుకున్నాం. అండ్ రీసెంట్గా కూడా డిఎస్పీకి అటువంటి పేరు వచ్చింది. అండ్ డైరెక్టర్స్లో కానీ మనం కానీ గమనించినట్లయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ కొన్ని ఓల్డ్ మూవీస్లో ఉన్నటువంటి సీన్స్ని ఎగ్జాక్ట్గా రీప్లేస్ చేసి అవేసేసి మార్చి రాస్తాడని అనుకున్నాం. ఎగ్జాంపుల్కి నువ్వు నాకు నచ్చావు సినిమాలో ఉన్నటువంటి ఓ దేవుడా మంచి దేవుడా సీన్ అయితే హాలీవుడ్లో మూవీలో ఉన్నటువంటి ఒక సీన్ని తీసుకొచ్చి యాస్టీస్ దింపేశారు అనేటటువంటి వార్తలు ఉన్నాయి. బట్ ప్రెజెంట్ ఈ విధంగానే కాపీ చేస్తున్నటువంటి డైరెక్టర్స్లో ఎస్ఎస్ రాజమౌళి పేరు తెగ వినిపిస్తుంది. ఏంటి ఎస్ఎస్ రాజమౌళియా? పాన్ ఇండియా లెవెల్లో మన తెలుగు సినిమా ఇండస్ట్రీని అండ్ అలానే కాకుండా రీసెంట్గా RRR సినిమాతో ఆస్కార్ లెవెల్కి తీసుకెళ్ళినటువంటి మన రాజమౌళి కాపీ చేస్తున్నాడంటే మీరు నమ్ముతారా? బట్ ఇదే నిజం. ఎందుకంటే రీసెంట్గా ఒక సాంగ్ అయితే తెగ వైరల్ అవుతుందన్నమాట సోషల్ మీడియాలో. అదేంటంటే ఈ RRR సినిమాలో క్లైమాక్స్లో సాంగ్ వస్తుంది కదా, నెత్తురు మరిగితే ఎత్తర జెండా అనేసి. లైక్ ఈ సాంగ్ ఎగ్జాక్ట్ అంటే ఇందులో రామ్ చరణ్ ఎన్టీఆర్ ఎలా అయితే ఉంటారో బ్యాక్గ్రౌండ్ సెటప్ కానివ్వండి, లేదా ఉన్నటువంటి ఆ స్టేజ్ ఏదైతే ఉందో ఆ స్టెప్స్ అవన్నీ ఎలా అయితే ఉన్నాయో ఎగ్జాక్ట్ ఇదే విధంగా ఓల్డ్ మూవీస్లో చిరంజీవి గారు కూడా ఇలానే డాన్స్ చేస్తున్నారనమాట. సో ప్రెజెంట్ ఆ పాటే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. యాక్చువల్లీ ఇది ఒక కన్నడ సినిమా అంట. ఆ సినిమాలో ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ అపీరెన్స్గా ఆ సాంగ్లో అయితే యాక్ట్ చేశారు. బట్ ఆ సాంగ్లో ఎలా అయితే డ్రెస్సింగ్ స్టైల్ ఉందో, లేదంటే స్టెప్స్ ఏవైతే ఉన్నాయో, చుట్టుపక్కల జనాలు ఎలా అయితే ఉన్నారో, లైక్ ఎస్ఎస్ రాజమౌళి తీసినటువంటి RRR సినిమాలో ఉన్న క్లైమాక్స్ సాంగ్లో కూడా అదే విధంగా అదే ప్యాటర్న్లో ఉన్నారనమాట. బట్ అక్కడ మెగాస్టార్ చిరంజీవి, ఇక్కడ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాత్రమే ఉంటారు. అండ్ జూనియర్ ఎన్టీఆర్ లాగా అక్కడైతే వేరే హీరో, కన్నడ హీరో అయితే ఉన్నారు. బట్ చాలా మంది ఏంటంటే ఎస్ఎస్ రాజమౌళి కాపీ కొట్టాడా, అది కూడా ఒక సాంగ్ హోల్ సాంగ్ మొత్తాన్ని ఇంతలా కాపీ కొడతారా అనే విధంగా కామెంట్స్ అయితే వస్తున్నాయి. అండ్ కొంతమంది ఏంటంటే ఆస్కార్ లెవెల్కి వెళ్ళినటువంటి సినిమా కదా, సో ప్రతిదీ కొత్తగా రావాలంటే కష్టం, సో కొన్ని దాని నుంచి ఇన్స్పైర్ అవ్వాలని కొంతమంది సపోర్ట్ చేసే వాళ్ళు లేకపోలేదు. సో మొత్తానికి చిరంజీవి యొక్క ఓల్డ్ సాంగ్ అండ్ ప్రెజెంట్ రామ్ చరణ్ యొక్క న్యూ సాంగ్ని రెండింటిని కలిపి కంపేర్ చేస్తున్నారనమాట. సో ఎవరి గ్రేస్ ఎంతలా ఉందని. బట్ వాట్ ఎవర్, మెగా ఈజ్ మెగాస్టార్. సో ఆబ్వియస్లీ మెగాస్టార్ డాన్స్కి ఎక్కువ ఓట్లు అయితే పడ్డాయి. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటంటే ఎస్ఎస్ రాజమౌళి కూడా కాపీ కొడుతున్నాడా? అంటే బాహుబలి సినిమాలో కూడా కొన్ని సీన్స్కి పడ్డాయి ఇటువంటి కామెంట్స్. సో ఓల్డ్ హాలీవుడ్ మూవీస్లో ఉన్నటువంటి సీన్స్ని కూడా బాహుబలి సినిమాలో పెట్టారు అనేసి. అండ్ RRR సినిమాకి సంబంధించి కూడా ఒక్కొక్కరి క్యారెక్టర్ ఈక్వల్గా లేదనే వచ్చింది, కానీ ఎక్కడ కూడా కాపీ అనేటటువంటి మాట రాలేదు. బట్ మొత్తానికి నిజం దాగదు అంటారు కదా, లైక్ అట్లానే ఈ ఎత్తర జెండా సాంగ్కి సంబంధించినటువంటి నిజమైన వీడియో అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో చెక్కలు కొడుతోంది. సో మీరు ఇంకెవరైనా కానీ ఆ వీడియో కానీ చూడకుండా ఉంటే ఒకసారి అక్కడ మాత్రం వెళ్ళి చూసేసి వచ్చేయండి. చూసిన వాళ్ళు ఉంటే మీ ఒపీనియన్ ఏంటన్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ కొత్త మూవీ అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.